ఎందుకు ఫోన్ చేసావు? అంత కఠినంగా మాట్లాడతావేంటి శారదా? ఏదో అభిమానంతో పలకరిద్దామని చేశాను. అభిమానవా? మనిద్దరి మధ్యన? నీది అహం, నాది ఆత్మాభిమానం. మనిద్దరి మధ్యన అభిమానం అందని ఆకాశం. అది లేదు, ఎప్పటికీ ఉండదు. నీకంత క్లారిటీ ఉండటం మంచిది శారదా. సరే, అభిమానంతో కాదు, నీకు సీక్రెట్ చెప్పాలని కాల్ చేశాను. అసలే నిన్ను నేను నమ్మను. నువ్వు చెప్పే సీక్రెట్స్ ఎలా వింటాను, ఎలా నమ్ముతాను? ఏదో నీ మీద జాలి కలిగి నీ కోసం హ్యాపీ న్యూస్ చెప్దామనుకుంటే నీ చేతులారా నువ్వే చెడగొట్టుకుంటున్నావు. దయ్యాలు మంత్రాలు చదువుతాయంటే ఎలా నమ్మలేమో, నువ్వెదుటి మనిషిని సంతోష పెట్టాలని చూడాలంటే కూడా అలాగే నమ్మలేవు. శారదా, నేను చాలా తగ్గి కూలుగా మాట్లాడుతుంటే నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. దీని పర్యవసానం జీవితాంతం అనుభవిస్తావు. ఏంటి బెదిరిస్తున్నావు? జ్యోతి జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి దాంతో ఇంతసేపు మాట్లాడటమే తప్పు. నువ్వెంత దుర్మార్గురాలివో తెలుసు కూడా నీ ఫోన్ ఎత్తడం ఇంకో తప్పు. ఫోన్ పెట్టే. శారదా, ఎంత పొగరే నీకు! నన్ను చూడ్డానికి బుణికిపోయేదానివి నాకే ఎదురు తిరిగి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నేను నిన్ను కొట్టే చావు దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దు గాని. జస్ట్ వెయిట్. మళ్ళీ ఏదో కట్టు కథ చెప్పి నన్ను వాడుకోవాలని ఫోన్ చేసినట్టుంది. ఇక ఈ నీలాంబరాటలు నా దగ్గర సాగు. శ్రావ్యకి బుద్ధి చెప్పి రేపు వ్రతంలో జ్యోతిని కూర్చునేటట్టు చేయాలి. కానీ ఆ ఇంటికి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎలా? ఏం శారదా, ఏం చేస్తున్నావు? ఏం లేదు. రేపు ఆదివారం కదా, నువ్వొక పనికెళ్తే 5,000 ఇస్తారట. వెళ్తావా? తప్పకుండా. లడ్డు, అరటి పళ్ళు ఒకటి తెచ్చి పెట్టేస్తే 5 రకాల పళ్ళు వచ్చేసినట్టే. ఇంకేమైనా ఉన్నాయా పూజ దగ్గర పెట్టేవి? పంతులు గారు, ఇంకేమైనా కావాలండి? ఏమీ లేదు నాయనా. అరటిపళ్ళు స్వామివారి ప్రసాదం, పంచామృతం వస్తే అన్నీ వచ్చేసినట్టే. అలాగే. ప్రసాదం పంచామృతం మా జ్యోతి గారు తెచ్చి పెడతారు. అలాగే. నా కాళ్ళొప్పి వల్ల ఇలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కానీ శ్రావ్య ఇంటికి వ్రతానికి వెళ్ళుంటే జ్యోతిను కాట ఆడుకునేదాన్ని. అవును, ఇంకా మాధవి గారు ఫోన్ చేయలేదేంటి? నేనే ఫోన్ చేసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అడుగుతాను. గుడ్ మార్నింగ్ మాధవి గారు. మీ గురించి అనుకుంటున్నాను, మీకే కాల్ చేయబోతున్నాను, మీరే కాల్ చేశారు. అయితే ఫోన్ రింగ్ అవ్వగానే నా నంబర్ చూసి ఏమనుకున్నారు? నిండు నూరేళ్లు అనే? మనం నిండు నూరేళ్లు ఇలాగే కలిసి ఉంటాము అనుకున్నాను. అవును, పంతులు గారు వచ్చారా? అంతా రెడీ చేసుకున్నారా పూజకి? వచ్చారు. అదే పనిలో ఉన్నారు.
కానీ మీరు మాతో లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఓ, మీరుంటే ఆ సందడే వేరు కదా. నేను మనిషిని ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంది మాధవి గారు. కానీ ఏం చేస్తాం, నా కాలు అస్సలు కదలనివ్వటం లేదండి. కొంచెం కూడా తగ్గలేదా కాలు నొప్పి? కొంచెం టైం పడుతుందన్నారండి. గాజు పెంకు చాలా లోతుగా తెగింది. సరే నీలాంబరి గారు, వ్రతం స్టార్ట్ కాగానే మీకు మళ్ళీ వీడియో కాల్ చేస్తాను. పూజని లైవ్లో చూద్దురుగాని. సరేనండి. ప్రసాదం ఇంకా రెడీ అవ్వలేదా? తెల్లవారుజామున లేచావు, ఇంతవరకు ప్రసాదం రెడీ చేయకుండా ఏం చేస్తున్నావు? వేరే పనులు చాలా ఉన్నాయి శ్రావ్య, అవి పూర్తి చేసి ఇప్పుడే ప్రసాదం చేస్తున్నాను. కానీ పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. అమ్మెందుకు శ్రావ్య కోసం నన్నింత ఇబ్బంది పెడుతుంది? అమ్మ కోసం ప్రతిదీ మనసు చంపుకొని చేయాల్సి వస్తుంది. పని మనిషిగా జ్యోతి ఇంటి పనులు చేయడానికి, నేను తల వంచుకొని అమ్మ చెప్పింది చేయడానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. దొరబాబేంటి రెడీ అవ్వకుండా ఇంకా అలాగే ఉన్నారు? ఏం చేస్తున్నారు దొరబాబు? నీ సుఖం కోరుకునే నా మనసు, అమ్మ మాటకు తల ఉంచే నాలోని కొడుకు రెండు గొడవ పడుతున్నాయి. ఏది గెలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. మనిద్దరి జీవితంలాగే మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. మన మంచితనం వల్ల, మన చేతగానితనం వల్ల అసలు మన జీవితాలకే అర్థం లేకుండా పోతుంది జ్యోతి. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తా విను. నా మనసేమో వ్రతాన్ని కూర్చోడానికి ఒప్పుకోవట్లేదు, అమ్మేమో కూర్చోవడానికే పట్టుబడుతుంది. ఇదంతా ఎందుకు జ్యోతి? నా మనసు, నా ప్రాణం, నా ప్రేమ అన్నీ నువ్వేగా. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? పూజలో కూర్చో దొరబాబు. నువ్వు కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయావా జ్యోతి?